జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిగెత్తించి కొడతాం అది ఇదని మాట్లాడతాం మీరేమంటే అలాంటి వాడి గురించి మాట్లాడు కూడా చాలా తక్కువే. ఈ రోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మధ్యాహ్నం. బూతులు మాట్లాడమని లైసెన్స్ ఇచ్చిందా, మీకు తిట్టమని లైసెన్స్ ఇచ్చిందా అంటే 5 సంవత్సరాలు ఉన్నంతసేపు బూతులతోటి తిట్టులతోటి శాపనార్థాలతోటి వెళ్ళావు, నిన్నేమో బయటకు తగిలేశారు. నీకు చట్టం మీద గౌరవం లేదా? ఇప్పుడు వంశీ అనేవాడు తప్పు చేయకపోతే కోర్టులోని శిక్ష పడిద్దా, పక్కకు తోసారో పక్కన పెట్టేసే. అసలు నువ్వు అపోజిషన్ లీడరో కాదు, సరే ఎమ్మెల్యే కింద గెలిపించారో మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడికి వచ్చి ప్రజల ప్రాబ్లం ఏం పడుతున్నాయి దాని గురించి మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్టలోడు తీసుకొని కొడతా అంటే నిన్ను బట్టలోడు తీయకుండా కొట్టారు కూడా. అలాగే నువ్వు కళ్ళలో కూడా ఇంకా అసలు నెక్స్ట్ సీఎం కూడా అవ్వవు. నీ మాట తీరు మారదు, నువ్వు మారవు. నిన్ను చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. ఎవరిని బట్టలు తీసుకుని కొడతారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ నా? నీ వంశీ అనేవాడు ఆ రోజు చట్టసభల్లోని కూర్చొని మాజీ ముఖ్యమంత్రి భార్యను ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి భార్యని ప్రచారంగా మాట్లాడుతూ నువ్వు ముసుముసులు నవ్వుతున్నావు. నువ్వు ఎంకరేజ్ చేసి ఇప్పుడు వచ్చి అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయినట్టు తప్పు చేశాడు కాబట్టి లోపలేశారు, తప్పు చేయలేదు కాబట్టి అందరూ బయటకు మేము అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నావు. నువ్వేంటి అవును బట్టలు తీసుకొచ్చి కొడతావు? నిన్ను బట్టలు తీసుకొని కొట్టే రోజులు వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం మాత్రం చెప్తున్నాం వినండి, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. మీరు ఏది పడితే అది మాట్లాడి ఇక్కడ ఇష్టాచారంగా మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇప్పుడే మళ్ళీ రాష్ట్రం కోలుకుంటుంది. లాస్ట్ 5 సంవత్సరాలు బాగా వెనకబడిపోయి ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మళ్ళీ కోలుకున్న సందర్భంలో వచ్చి నువ్వు అసలు ముందు ప్రజలకు ఏం ప్రాబ్లం వస్తుందో దాని గురించి మాట్లాడకుండా ఇక్కడికి ముందుకు వచ్చేసి వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని కోర్టుకెళ్ళి మాట్లాడు. నువ్వు కోర్టుకెళ్ళి మాట్లాడు. ముందు నిన్ను లోపలేసే పరిస్థితులు వచ్చేస్తాయి. నువ్వు ముందు నీ భాష నీ వ్యవహారాలు మొత్తం మారకపోతే మాత్రం నిన్న ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వీడియోలు చూడాలన్నా ఆయన మాటలు వినాలన్నా మాకు చాలా అసహ్యం వేసేస్తుంది. ఇంతకీ మారట్లేదు, ఎప్పటికీ మారతాడని కావాలని మనుషులు పంపించి అక్కడ తగలబెట్టించారు అది కానీ మాట్లాడలేదు. వాళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నీకేం వచ్చిందో బోసిడి నీకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన పట్టాభి గారు మాట్లాడారు ఇలా వాళ్ళ పార్టీ ప్రాబ్లం కూడా ఉందని చెప్పని నువ్వు మాట్లాడాల్సింది పోయి వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఏంటి? దళితుడి మీద అన్యాయంగా దాడి చేశావు, వాళ్ళ మీద బలవంతంగా మేము మాట్లాడిస్తున్నావు అని చెప్పని అన్నావు. బలవంతంగా మాట్లాడించకపోయినా నువ్వు దళితుడి మీద అక్కడ ఉన్న ఆఫీస్ మీద నువ్వు దాడి చేసింది వాస్తవమే కదా. దాన్ని తీసుకొని నేను తీసుకెళ్లి 14 రోజులు లోపల పడేశారు. నేను తీసుకొని వెళ్ళి వంశీని తీసుకొని వెళ్ళి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఎలా ఉందంటే నువ్వేమో ఏసీ కారులో దిగుతావు, బయటికి 10 నిమిషాలు దిగి మిగతా పక్కన ఉన్న జనాల మొత్తాన్ని రెచ్చగొట్టేసి ఆ కాంట్రవర్సీ మాటలు నచ్చిన వాళ్ళ బ్యాచ్ మొత్తం నీ వెనకాతలో ఉంటున్నారు. ఆ బ్యాచ్ 5 మంది 10 మంది వాళ్ళు రెచ్చగొట్టి శుభ్రంగా ఏసీ రూమ్ లో నుంచి వెళ్ళిపోతావు. నువ్వు లోటస్ పాయింట్కి వెళ్తావు, అక్కడికి వెళ్తావు. ఇంకా దానికోసం ప్రతి ఒక్కరు డిబేట్లు పెట్టడం. ముందు నీ భాష మార్చుకో. నీకు నిజంగా రాష్ట్రం మీద అభిమానం, దేశం మీద అభిమానం ఉంటే ఈ భాష మార్చేసుకొని శుభ్రంగా నువ్వు యాక్చువల్ గా రాష్ట్రాన్ని ఇప్పుడే మళ్ళీ కోలుకుంటుంది. నువ్వు 5 సంవత్సరాలు చేసిన దెబ్బకి కంపెనీలు రావాలంటే భయపడుతున్నాయి. నీకు తెలుసు ఆ విషయం. నువ్వు చాలా క్షణకానందం పడుతున్నట్టున్నావు. మళ్ళీ ఆ కంపెనీలని మళ్ళీ ఒప్పించి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పడుతున్న మలగొల్లాలు అన్నీ కాదు. ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా దేనికి లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వు అక్కడ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనే ముందుకెళ్ళలేకపోయావు. నువ్వు ముండమోపి ముందుకెళ్ళాక ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం 5 సంవత్సరాలు దానికి ఒక బడ్జెట్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి ఒక పొలికి తీసుకొచ్చారు. దాన్ని ఏం చేయలేకపోయావు. ఇప్పుడు రోడ్లు అన్ని వేసుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. దానితో నువ్వు చేసిన అప్పులు ఈఎంఐ రూపంలో కట్టలేక పడుతున్న రాష్ట్రం బాధలు అన్ని నీ బాధలు కాదు. ఏదో నీ సొంత డబ్బు ఇచ్చినట్టు నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పని ఏ రోజైనా ఏదైనా ఒక పండగ కానీ దేనికైనా నీ సొంత నిధులు ఇచ్చిన ఇదిలో ఉన్నాయా? మొన్న వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి ఇచ్చావని చెప్పాను. ఆ ₹1 ఏది అసలు యాక్చువల్ గా ఆ అమౌంట్ ఏది? నువ్వు అవన్నీ చేయవు. బయటకు రావడం, బూతులు పెట్టడం. నీ బూతులు ఎవరికైతే నచ్చుతాయో వాడేమో రెచ్చిపోవడం. నీకు సునకానన్నావు 10 రోజులు 20 రోజులు. వంశీ అనే అతను ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసింది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే మీరు అన్నారు బలవంతంగా పెట్టాను. సరే బలవంతంగా పెట్టారో పెట్టలేదో పక్కన పెట్టించారో నువ్వు దాడి చేసిన మాట వాస్తవేగా. వాళ్ళ ఆఫీసులకి నీకెందుకు? ఇక్కడ శుభ్రంగా భారతదేశం అనేది రాష్ట్రం అనేది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోనే చాలా ప్రశాంతంగా ఉంది. 9 నెలల నుంచి 6 నెలలు 8 నెలలు అయింది. ఒక చిన్న గొడవ చూపించండి. బూతులు మీ గవర్నమెంట్ ఉన్నంతసేపు బూతులు తిట్లు మీద బూతులు పార్టీ వాళ్ళందరూ జనాలు ఒప్పుకొని తీరుతారు. నువ్వు ఇంక ఇన్నే చేస్తే నీకు ఇంకా 11 కంగారులో ఓట్లు వేసిన వాళ్ళు ఎవరో కూడా అర్థం కావట్లేదు. 11 సీట్లు రేపు 11 కాదు కదా 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోవడానికి మిగతా 80% జనాలు ఎవరు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు.